ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రమిరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, భారతదేశంలో ఈ వెడ్డింగ్ సీజన్ అనేది కంప్లీట్గా స్టార్ట్ అయిపోతుంది. త్వరలో చాలా ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 38 లక్షల పెళ్ళిళ్ళు ఇండియాలో జరగబోతున్నాయి. అండ్ వీటికి అయ్యే ఖర్చు 5 లక్షల కోట్ల రూపాయలు ఈ పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టబోతున్నారు. సో ఎందుకంటారు ఇండియాలో ఈ వెడ్డింగ్ థీమ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? అండ్ దీన్ని బేస్ చేసుకొని ఏ ఇండస్ట్రీస్ బాగా బూస్టప్ అయ్యే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అండి, ఇండియాలో సెలబ్రేషన్స్ అనేది ఒక లైఫ్ స్టైల్ ఒక పార్ట్ అండి. అది అండ్ పుట్టినప్పుడు కావచ్చు, లేదా ఈ పెళ్ళిళ్ళప్పుడు కావచ్చు, లేదా సావుదప్పుడు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైనా సరే ఒక సెలబ్రేట్లా చేస్తాం. ఇండియన్ కల్చర్లో పార్ట్. పర్టికులర్గా పెళ్ళిళ్ళు అంటే అమ్మాయి పుట్టినప్పటి నుంచి బిగిన్ చేస్తారు. పెళ్ళికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అప్పటి నుంచి బిగిన్ అవుతాయి. అంతగా పాపులర్ బేసికల్ ఇండియాలో. అండ్ ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ కొంచెం బాగా అప్డేట్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ బాగా బూమ్ అవటం వల్ల ఖర్చు పెట్టేది ఇంకా అక్కడే కాబట్టి అందరూ భారీగా ఖర్చు పెడుతున్నారు. ఊహించుకోండి, దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు మోడీ గారే రిక్వెస్ట్ చేస్తున్నాడు, పెళ్ళిళ్ళు మొత్తం ఇండియాలో చేసుకోండి, డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పేసి వేరే దేశాల్లో చేసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఎంత పెద్ద అమౌంట్ వీళ్ళు ఖర్చు పెడుతున్నారో పెళ్ళిళ్ళ మీద మనం ఊహించుకోవచ్చు. ఈ నవంబర్ 24 నుంచి నెక్స్ట్ డిసెంబర్ 24 లోపు మొత్తం దగ్గర 38 లక్షల పెళ్ళిళ్ళు అవుతున్నాయండి ఇండియాలో. వాటి ఓవరాల్ ఎకనామికల్ వాల్యూ వచ్చేసరికి 5 లక్షల కోట్లు అని చెప్పేసి రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిని ప్రకటించారనమాట. అంటే ఈ 1 మంత్లోనే ఓకే ఎంటైర్ ఈ మ్యారేజెస్ అని మొత్తం 38 లాక్ ఏదైతే ఉందో మొత్తం కూడా జస్ట్ ఈ 1 మంత్లోనే జరుగుతుంది. ఇంకా పెళ్ళిళ్ళు అంటేనే మేజర్గా క్లోత్స్. ఆల్మోస్ట్ ఒక క్లోత్స్కే 50,000 కోట్లు పెట్టబోతున్నారండి. 50,000 crores ఒక క్లోత్స్ పెట్టబోతున్నారు గార్మెంట్స్కి. అండ్ హాస్పిటాలిటీ ఈవెంట్ అంటే 40 రోజులు ఉంటుంది కాబట్టి 50,000 crores అచ్చం దీనికే పెట్టబోతున్నారు. జ్యువెలరీ అయితే అండి 70,000 crores, 75,000 crores జ్యువెలరీ ఆర్నమెంట్స్. ఇక ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉంటాయి. పెళ్ళంటే కొత్త ఫ్యామిలీ బిగిన్ కదా, అవును, ఇవన్నీ ఎలక్ట్రికల్ గూడ్స్ అవి కొంటుంటారు కదా. ఇవన్నీ మొత్తం మీద ఒక పెళ్ళి అనేది ఒక పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ అండి ఇండియాలో. దాన్ని బేస్గా తీసుకొని పెద్ద ఈ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీ సీజన్ లాగానే ఈ సీజన్లో కూడా మంచి ఎకనామిక్ యాక్టివిటీ రన్ కాబోతుంది అనమాట. సో బేసికల్గా ఏంటంటే జ్యువెలరీ కంపెనీస్ అండ్ టెక్స్టైల్ కంపెనీస్ అండ్ హోటల్స్ ఇవన్నీ కూడా మేజర్గా డబ్బులు సంపాదించుకుంటాయన్నమాట. లైక్ మనకి దివాళీ, దసరా టైంలో కనుక ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎందుకంటే ఎక్కువ మందికి బోనస్లు ఇస్తారు కాబట్టి ఆ టైంలోనే కొంటారు. అట్లానే ఇప్పుడు ఈ సీజన్లో కొట్టిందంటే ఈ జ్యువెలరీ షాప్ మొత్తం బీవచ్చన రద్దీగా ఉంటాయి. సో మేజర్గా ఈ జ్యువెలరీ షాప్లో మనం చూసుకుంటే టైటాన్ ఒకటి, రీసెంట్గా లిస్ట్ అయిన శాంకో గోల్డ్ ఒకటి, కళ్యాణి జ్యువెలరీస్ ఒకటి, అంటే తంగమై జ్యువెలరీ, ఇలాంటి షాప్స్లో బిజినెస్ బాగా జరిగిద్దండి. ఎందుకంటే టోటల్ 5 lakh crores ఒక 75,000 crores అచ్చం జ్యువెలరీకే పెడతారు కాబట్టి వీటిలో బాగా జరుగుతుంది. కాబట్టి ఇందులో వీటి సేల్స్ బాగా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ హాస్పిటాలిటీకి వచ్చేసరికి ఇండియన్ హోటల్స్ అండ్ ఐఈహెచ్ హోటల్స్ అండ్ సెర్లాట్ హోటల్స్, లెమన్ ట్రీ అండ్ తాజ్ జీవికే హోటల్స్, వీటన్నిటిలో కూడా ఆల్మోస్ట్ 2-3 months ముందు నుంచి మొత్తం అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది. ఒక యాక్టివిటీ, ఒక మ్యారేజ్ జరిగిందంటే ముందు ఒక 3 రోజులు ఫంక్షన్స్, తర్వాత 2-3 రోజులు ఫంక్షన్స్, మొత్తం మీద 1 week బ్లాక్ చేస్తూ ఉంటారు రూమ్స్ మొత్తాన్ని. ఓకే, అలాగే టెక్స్టైల్స్ మనం చూసుకుంటే రేమాండ్స్, ట్రెండ్ అండ్ అరవింద్ ఫ్యాషన్స్, గో ఫ్యాషన్స్, శ్రీరామ్ సిల్క్, కళామందిర్ అండ్ మన్యవర్ అయితే పెళ్ళిళ్ళకి చాలా ఫేమస్ డ్రెస్లు. అది అంత ఫేమస్ అనమాట. సో వీటన్నిటిలో కూడా ఎకనామిక్స్ యాక్టివిటీ బాగుంటుంది కాబట్టి కొంచెం అతికొత్త ఫండమెంటల్ బాగున్న కంపెనీస్ అండ్ రియల్గా బిజినెస్ చేసే కంపెనీస్ కాబట్టి వీటిల్లో ఒక ప్యాక్ లాగా తీసుకొని మనం సీజనల్గా మనీ మేక్ చేసుకోవచ్చు. ఏదైనా చార్ట్స్లో మనం పెట్టేటప్పుడు ఒక సీజన్ వచ్చిందనుకోండి, చార్ట్ ప్యాటర్న్ బాగా ఉన్న వాటిని బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు కొనుక్కోవడం బెటర్ అనమాట. మన థీమ్ కనుక షార్ట్ టర్మ్ అయితే. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇందులో టైటాన్, మంచి ఐఈహెచ్, ఇవన్నీ చాలా మంచి కంపెనీస్ అండి. సో వాటిలో లాంగ్ టర్మ్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఈ సీజన్లో ఈ మ్యారేజెస్ ఎక్కువ కాబట్టి ఆల్మోస్ట్ 5 లక్షల కోట్ల ఎకనామిక్ యాక్టివిటీ జరగబోతుంది కాబట్టి వీటిల్లో మేజర్ యాక్టివిటీ కనబడుతుంది చార్ట్లో. అయితే రీసెంట్గా కూడా
3-4 మంత్స్ బ్యాక్ ఏమో, అంటే ఇండియాలో పెళ్ళిళ్ళకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, సో ఇంతవరకే ఖర్చు పెట్టాలంటూ కూడా ఏదో ఒక పాలసీ రాబోతోంది గవర్నమెంట్ వైపు నుంచి అన్నారు. బట్ ఇలాంటి ఎన్ని వచ్చినా మాత్రం పబ్లిక్ ఆగట్లేదు. బేసికల్గా దివాళీ టైంలో క్రాకర్స్ కాల్చొద్దని చెప్పి సాక్షాత్ సుప్రీంకోర్టు ఢిల్లీ వాళ్ళకి చెప్పిందండి. బట్ క్రాకర్స్ ఎప్పటిలానే కాల్చారు. ఒక దేశ సంస్కృతిలో ఒక పార్ట్ ఈ మ్యారేజెస్, వెడ్డింగ్స్, ఫెస్టివల్స్ అని వాటిని లా ప్రకారం దాన్ని అడ్డుకోలేరండి. అంటే అడ్డుకోవడం ఇన్ ద సెన్స్ ఇక్కడ అంటే తక్కువ ఖర్చు పెట్టండి అన్న అఫోర్డబిలిటీని బట్టి పెడతా ఉంటారు, అప్పులు చేసి మరీ పెడతా ఉంటారు. ఎందుకంటే లైఫ్లో జరిగే ఒకే ఒక ఈవెంట్ అది. యాక్చువల్గా ఎంత ఖర్చు పెట్టాలో మ్యాక్సిమం అంత ఖర్చు పెడతారు ఆ టైంలో. అందుకని ఎక్కడైనా ఇండియాలో వాళ్ళ సేవింగ్స్ అన్నీ కూడా ఈ మ్యారేజ్ హంగంకి ఖర్చు పెట్టడం ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ అన్ని ఒక 20 ఏళ్ళ ముందు నుంచే వాళ్ళు 20 ఏళ్ళ నుంచి ముందు చేస్తుంటారు. బిగ్గెస్ట్ గోల్డ్ అక్యుములేట్ చేసేది ఎందుకు అంటే మ్యారేజ్ అప్పుడు డిస్ప్లే చేయడం కోసమే, అమ్మాయికి గిఫ్ట్గా ఇవ్వడానికి. అలాగే క్లోత్స్ కూడా బెస్ట్ టైం అదనమాట. అందుకని లేనోళ్ళైనా ఉన్నోళ్ళైనా వాళ్ళ అర్హత తగ్గట్టు ఆ టైంలో మా వర్త్ ఇది అని చూపించుకోవటం అనేది మామూలు విషయం. కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది మ్యారేజ్ అప్పుడు. వాటిని బ్యాన్ చేయడానికి ఏ లాస్ కూడా రాదండి, వచ్చినా అది అలవదు. ఈ దివాళీ టైంలో క్రాకర్స్ కాల్చొద్దన్నారు, ఎవరు కాల్చుకొని ఉన్నారు? అన్నిసార్లు కాల్చినవారు, దీళ్ళు గారు కాల్చారు. అందుకని దేశపు సంస్కృతిలో పార్ట్ ఇవన్నీ, అండ్ పబ్లిక్ లైఫ్లో పార్ట్ అది. అండ్ ఇప్పటికీ మెమరీస్ అందరూ మ్యారేజ్ ఫొటోస్ చూసుకొని చెప్పుకుంటా ఉంటారు. వెడ్డింగ్ని బేస్ చేసుకుని దగ్గర చాలా రకాల సెక్టార్స్, చాలా రకాల కేటగిరీ ఆఫ్ పీపుల్ దాని మీద డిపెండ్ అయింటారు. మార్కెట్లో మనీ, క్యాష్ ఫ్లో, లిక్విడిటీ ఎక్కువ అవుతుంటుంది. యాక్చువల్గా ఫోటోగ్రాఫర్స్ అయినా, డెకరేటివ్ వాళ్ళకైనా, ఈ పూల కోట్లకైనా, లేదా ఈ పూలను పండించే రైతులకైనా ఇది ఒక సీజన్ అది. అందుకని ఎకనామిక్ యాక్టివిటీ అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతుంది. అందుకని అఫోర్డబిలిటీని బట్టి అవుట్లో స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి మనం దాన్ని ఆపాలని ట్రై చేయడం కూడా వేస్ట్, అది చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి అది మన సంస్కృతిలో ఒక పార్ట్, దాని దూరం చేయలేవు. ఎన్ని ఇలా మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నా దీనికి సెలబ్రేషన్ లేకుండా ఏముండదు. ఎంత చిన్న పెళ్ళిళ్ళైనా సరే గెట్ టుగెదర్లు అయ్యి నడుస్తూ ఉంటాయి. అందుకని మ్యారేజ్ అంటేనే ఒక యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ, అది ఖచ్చితంగా చేస్తుంటారు. రిచువల్ అయితే ఇంకా పెద్ద సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ మధ్య డెస్టినేషన్ మ్యారేజెస్ అని చెప్పేసి అండ్ అబ్రాడ్ వెళ్ళి మరి అక్కడ చేసుకుంటున్నారు. ఇటలీ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, బయట విదేశాలకు వెళ్తున్నారు. అవును, అట్లా వెళ్ళి చేసుకుంటున్నారు. ఇక అందుకనే సాక్షాత్ ప్రధానమంత్రి కూడా ఈ పెద్ద యాక్టివిటీస్ కాబట్టి ఇండియాలోనే చేసుకోండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. మన ఇక్కడ మన దేశం లోకల్గా అందరికీ యూజ్ అవుతుందని. అందుకని బేసికల్గా ఈ టెంపుల్స్ కావచ్చు, లేకపోతే మ్యారేజెస్ కావచ్చు, ఇవన్నీ హిందూ సంప్రదాయంలో పార్ట్ అయ్యాయి. అందుకని ఎవరి అర్హత తగ్గట్టు, ఎవరి అఫోర్డబిలిటీని వాళ్ళ తగ్గట్టు చేసుకుంటూ ఉంటారు. వీటిని రిస్ట్రిక్ట్ చేస్తూ ఏ లా కూడా ఉండదు. జనరల్ రిక్వెస్ట్ వేరు, లాలా మార్చడం వేరు కదా. అందుకని అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు.